తాటిచెట్లు ముద్దగల గ్రామంలో 6 ఏళ్ల బంగారు రంగు చర్మం కలిగిన బాబు హిమాంష్ ఉండేవాడు. పక్కనే ఉన్న గణేశుడి గుడిలో రోజూ నీళ్లు తీసుకెళ్లడం, కూలీలకు సహాయం చేయడం అతని అలవాటు. ఒక గ్రామ గణేశుడు గుడి, పక్కనే చెరువు, తెల్ల చొక్కా, చిన్నదైన పంచె ధరించిన గోధుమరంగు బాలుడు నీళ్లు పట్టుకుని నవ్వుతూ నిలబడి. ఒకరోజు పూజారి ఆలస్యం చేశాడు. గుడిలో పూలు లేవు అని గమనించిన హిమాంష్ పల్లె పొలాల్లోకి పూల కోసం పరుగెత్తాడు. పూలు చేతుల్లో పట్టుకుని పొలాల మధ్య పరుగెత్తుతున్న చిన్న హిమాంష్, పూర్వాల వెనుకగా గణేశుడి గుడి కనిపిస్తుంది. తిరిగి వస్తున్న సమయంలో ఆకాశం మేఘాలతో నిండింది. ఒక్కసారిగా భారీ వాన కురిసింది. హిమాంష్ జారిపోయి, పూలు మట్టిలో పడిపోయాయి. మట్టిమీద కూర్చొని, తడిచిన బట్టలతో బాధగా ఉన్న బాలుడు ముందు మట్టి మీద పూలు చిందిపోయాయి. వాన ఆగింది. గుడిలోంచి స్వర్ణ కాంతి వెలువడింది. నీ మనసు శుభ్రం, హిమాంష్ అని ఒక మృదువైన స్వరం వినిపించింది. చిన్న గణేశుడు విగ్రహం వెనుక నుంచి వెలుగు వెలుగుతుంది. బాలుడు చేతులు జోడించి ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఆ క్షణంలోనే గణేశుడు ప్రత్యక్షమయ్యాడు. ఊరిలో ఉన్నట్టే, వినయంగా, మోదకంతో చిరునవ్వుతో కనిపించాడు. వెండి సింహాసనంపై గ్రామశైలి గణేశుడు కూర్చుని, బాబుకు ఆశీర్వాదం ఇస్తూ, బాలుడు కనులు పెద్దవిగా చేసి ఆశ్చర్యపోతున్నాడు. మట్టిలోంచి వెలుగుతున్న పూలు పద్మాలుగా మారిపోతున్న దృశ్యం. బాలుడు నవ్వుతూ చూస్తూ గణేశుడు ఆశీర్వదిస్తున్నాడు. ఆ రోజు నుండి గ్రామంలో అందరూ హిమాంష్ను గణేశుడి ప్రేమను గెలుచుకున్న బిడ్డగా గౌరవించసాగారు. గణేశుడు విగ్రహం ముందు హిమాంష్ పుష్పగుచ్ఛం పట్టుకుని నిలబడి, చుట్టూ గ్రామస్థులు నవ్వుతూ పూజలో పాల్గొంటున్నారు. ముగింపు వివరణ: ఇది ఒక చిన్న హృదయాన్ని తాకే కథ, ప్రేమ, భక్తి, మరియు చిన్నవాళ్ల గొప్పతనం గురించి.